ఆయన జీవితానికి మరొక మార్గంలోకి తీసుకెళ్తే, ఆయన జీవితాన్ని మరొక మార్గం తీసుకెళ్ళి భయంకర స్థితికి తీసుకెళ్తుంది. అందుగురించి దేవుడు వాక్యం సెలవిస్తుంది, తనకు తను హెచ్చించుకున్నవాడు ప్రతివాడు తగ్గింపబడును, తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. వాక్యము చాలా చక్కగా మనతో మాట్లాడుతుంది. దాన్ని గ్రహింపకపోతే అది దేనికి ఫలిస్తూ తెలియదు, కానీ గ్రహించి దాని మార్గంలో నడిస్తేనే ఆ వాక్యానికి అర్థము, ఆ వాక్య ప్రకారంగా మన బ్రతుకు మారటానికి ఒక మంచి మార్గము. ఈరోజు మన జీవితంలో సమస్యలు వస్తుంటాయి. అయితే ఆ సమస్యలు చూసి కుంగిపోతే లాభం లేదు. సమస్యలు మనసులో పెట్టుకొని ముందు కొనసాగాలి. సంవత్సరానికి 365 రోజులు ఉంటున్నాం కదా, దానిలో ఏ ఒక్క 100 రోజులు మనం సంతోషంగా ఉంటున్నామా? నాకు తెలిసినైతే మాత్రం 50 రోజులు సంతోషం ఉండదు. తింటాము, పండగలు చేసుకుంటాం, అది సంతోషం కాదు. భార్యాభర్తలతో కుటుంబంతో సమాధానం ఉండే కుటుంబాల్లో 50 రోజులు కూడా ఉండరు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఈ కొన్ని రోజుల్లో ఈ సెల్ ఫోన్ ద్వారా చాలా చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇంకో విషయం చూడండి, ఈ సెల్ ఫోన్ ఈరోజు ఇక్కడ ఎందుకు పెట్టాను తెలుసా మీకు? దీనిలో చెడు ఉంది, మంచి. దీనిలో బైబిల్ నేను చదివి వాక్యం చెప్పి మీకు చెప్తున్నాను. అలాగే దీనిలో పాడైనవి, చెడిపోయినవి కూడా ఉన్నాయి. అయితే దీనికి సాదృశ్యం అంటే కుడి చేయాలంటిదో చెడు కోరుకుంటే చెడు చూపించింది. గ్రహించే ఆలోచన ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. తగ్గించుకొని ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. గొప్పలుగా చెప్పుకుంటే పడిపోతాం ఒక మూల మీద. హల్లెలూయా. బాలుడిని ఎలా నడిపించాలంటే మనం తగ్గిస్తూ బిడ్డల్ని కూడా తగ్గించుకొని నడిపించాలి. అయ్యో నా బిడ్డ అందరిలా కాదు, బాగుండాలి, బాగా అందరితో పాటు మంచి డ్రెస్ వేసుకోవాలి, ఆయన ఒక్కడే కదా, ఇద్దరే కదా అనే మన సొంత ఆలోచన ద్వారా వాళ్ళని ఏం చేస్తామంటే మనము హెచ్చింపజేస్తున్నాం బిడ్డల్ని. అక్కడే రాంగ్ స్టెప్ వేసుకుని పిల్లల జీవితాల్లో భవిష్యత్తులు చెడిపోతున్నాయి. ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి. ఈరోజు రక్షణ అనేది ఏడవదంటే వాస్తవమే. పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే మొదటిగా ప్రార్థన బ్రతుకు. ప్రార్థన మనిషికి ఏం చేసిందంటే